నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. నిబంధనలకు విరుద్ధంగా ఉండి యానాదుల కాలనీలో జనవాసాల మధ్య ఉన్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ గోడౌన్ ను తక్షణమే తొలగించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమరావు డిమాండ్ చేశారు. ఉండి జనవాసాల మధ్య ఉన్న గ్యాస్ సిలిండర్ గోడౌన్ తొలగించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరోజినికి సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీ యాజమాని అక్కడ స్థానికులతో బిస్కెట్ల కంపెనీ నిర్మిస్తున్నామని నమ్మబలికి గ్యాస్ సిలిండర్ల గోడౌన్ను నిర్మించారన్నారు. గ్యాస్ సిలిండర్లతో భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో నిత్యం కరెంటు తీగలు తెగిపోయి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా తక్షణమే జనవాసాల మధ్య ఉన్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల గోడౌన్ను తొలగించాలన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కరిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్, పార్టీ నాయకులు దొమ్మేటి నాగరాజు, అద్దూరి పొల్లయ్య, నీలవేణి, సరోజిని, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తర్వాత గ్యాస్ బండలు స్టోర్ చేసి అక్కడ వాళ్ళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణభూతులుగా నిలుస్తూ ఉన్నారు. వీళ్ళ గ్యాస్ గోడౌన్ అక్కడ ఉండడం కారణంగా గ్యాస్ బండ్లు వేసుకొని పెద్ద స్థాయిలో భారీ వెహికల్స్ అక్కడికి వచ్చిపోతూ ఉన్నాయి. ఆ వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో కరెంటు తీగలకు పట్టి తీగలు తెగిపోయి రోడ్ల మీద ఓపెన్గా పడున్నటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. అది రాత్రి సమయాల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు గురై జనాలు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఆసన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ నిత్యము ప్రమాదం పంచిన భయంతో అక్కడ జనవాసాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. అక్కడ పూర్తిగా ట్రైబల్స్ ఇవాళ ఉన్నటువంటి యానాదులు వాళ్ళ యొక్క అలుసుతోటి వాళ్ళ చిన్న జాతి వాళ్ళు అనేటువంటి ఒక చులకన భావంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి యజమాని ఏమాత్రం కూడా వాళ్ళ పట్ల వాళ్ళు చేసేటువంటి ఆందోళన పట్ల అతను ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ గ్యాస్ సిలిండర్లని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ బిస్కెట్ల కంపెనీ పెడతామని నమ్మబలికి ఇవాళ గ్యాస్ సిలిండర్ల యొక్క గొడవను నిర్మాణించడాన్ని ఇవాళ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఇవాళ కలెక్టర్ గారికి అలాగే ఇతర సివిల్ సప్లైస్ అధికారులకు కూడా వినతిపత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఉండిలో యానాదుల కాలనీలో పెట్టినటువంటి గ్యాస్ సిలిండర్ల గొడవని తక్షణమే తొలగించి ఆ ప్రమాద పరిస్థితుల నుంచి అక్కడ ప్రజలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. రాకపోతే ఈ పోరాటాన్ని మాత్రం మరింత ఉధృతం చేస్తాం. దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.